మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధానంలో పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. లేఖనీయములు యందు నిత్య జీవం ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు లేదా విశ్వాసులు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు గోప్యంగా కొన్ని వ్రాయబడతాయి. వాటిని మనం త్రవ్వి లేదా అనుభవనీయుల దగ్గర అడిగి నేర్చుకుంటే తప్పకుండా అనేక సంగతులు మనం నేర్చుకుని సంఘానికి, సమాజానికి న్యాయం చేసిన వారు అవుతాం. ఎవరో చెప్పింది కాకుండా నేరుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తాడు, ఒక ప్రత్యక్షత ఇస్తాడు. దేవుడిచ్చేటువంటి ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ అనేది బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను శోధించడానికి అవకాశం ఉంటుంది. నేడు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో లూసిఫర్, సాతాను ఒకటే అని బోధిస్తూ ఉన్నారు చాలామంది. చాలా ప్రసంగాలు చూస్తూ ఉన్నారు. నేను రీసెంట్గా ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, లూసిఫర్రే సాతాను, సాతానే లూసిఫర్ అని ఒక తప్పుడు వ్యాఖ్యానం చేశారు. అంటే వాళ్ళకి తెలియడం లేదు. నేను జస్ట్ ఏమిటంటే పొరపాటు పడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు సరిగా అర్థం చేసుకోలేక వారు పొరపాటు పడి దాన్ని బోధించారు. దానివల్ల కొంచెం తీవ్రమైనటువంటి సంకేతాన్ని మనం సమాజానికి ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందుకే దేవుని వాక్యాన్ని మరుగు చేయబడినటువంటి మర్మాన్ని బోధించడమే వాక్యం. వాక్యం అంటే ఏంటి? బైబిల్ చెప్పింది తరాలలో, యుగాలలో మరుగు చేయబడినటువంటి విషయాన్ని బోధించటమే వాక్యమని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. కాబట్టి దినాన్న లూసిఫర్, సాతాను ఒకటని బోధిస్తున్నటువంటి వారు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అసలు బైబిల్ లూసిఫర్ వేరు, సైతాను వేరు. పేర్లు అనేక రకాలుగా ఉంటాయేమో కానీ లూసిఫర్ అన్నటువంటి వాడికి, సాతానికి చాలా వ్యత్యాసం ఉంది. మీకు అర్థం అవ్వటానికి లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనంలో ఉంది, వెలుగు నివసించి చోటునకు పోవు మార్గమేది. చూసారా? వెలుగు అంటే ఎవరు? దేవుడు. వెలుగు నివసించి చోటునకు పోవు మార్గమేది, చీకటి అనుగాను ఉనికి పట్టేది. చీకటి అంటే అర్థం ఏంటి? అపవాదు అని అర్థం. చీకటి అను దాని ఉనికి పట్టేది. దీని అర్థం ఏమిటంటే, దేవుడు ఈ సృష్టిని నిర్మించిన తర్వాత పరలోకాన్ని, పరలోకంలో దూతలను, సమస్తాన్ని నిర్మించిన తర్వాత పరలోకానికి ఆవల ఒక చీకటి అనే దాన్ని నిర్మించాడు దేవుడు. ఆ చీకటిలో ఒక శక్తిని పెట్టాడు దేవుడు. దానిని అపవాది లేదా సాతాను అని అంటారు. ఈ సాతాను అనేటువంటి వాడిని ఆ చీకటిగా దేవుడు వాడిని చీకటి గుహలో ఏర్పాటు చేసి ఒక పని నిమిత్తం దేవుడు దాన్ని నియమించాడని, ఒక ప్రణాళికను బట్టి, దేవుడి ప్రణాళికను బట్టి సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి సృష్టి అంతా రక్షణ ప్రణాళికలో ఒక భాగం కనుక దేవుడే సాతానును నిర్మించి, సృష్టించి అక్కడ సిద్ధపరిచాడని పరిశుద్ధ గ్రంథాలు మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సృష్టిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సాతానుకి దేవుని దూతలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ లూసిఫర్ అనగా వీళ్ళందరూ ఎవరంటే దేవుని దూతలు. అంటే లూసిఫర్ ఒకప్పుడు ఎవరంటే ఒక కెరూబ్ అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది. మీకు చదువుతాను. 14వ వచనం, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడు లూసిఫర్ గురించి చెప్తున్నాడు. ఏమనంటే, ఇది అభిషేకించబడినటువంటి ఒక కెరూబు అని అర్థం. ఒక దేవదూత, అభిషేకించబడిన ఒక కెరూబు. నీవు ఆశ్రయముగా నుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. వీడు కాలుతున్న రాళ్ల మధ్య
సంచరించేటువంటి అంత బలమైనటువంటి అగ్ని కణములాంటి దేవదూత. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా నుంటివి. అంటే ఈ కెరూబు యథార్థవంతుడని వ్రాయబడింది. పాపము కనబడే వరకు అంటే ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? అంటే పరలోకంలో ఉందా పాపం? పరలోకంలో పాపం ఉండటానికి అవకాశం లేదు కదా. పరలోకంలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధులు దూతలు ఉంటారు. కానీ పాపం అనేది పరలోకంలో ఎలా ఉంటుంది? మరి కెరూబులోనికి పాపం ఎలా వచ్చింది? అంటే ఈ పాపం ఎక్కడుంది? ఎక్కడి నుంచి కెరూబులోకి వచ్చింది అని ఆలోచిస్తే యోబు గ్రంథంలో చూసే మనం చీకటను దానికి ఉనికి పట్టేది అని వ్రాయబడింది. అంటే పరలోకానికి ఆవల ఒక చీకటిని ఏర్పాటు చేసి దేవుడు చెప్పింది ఏంటంటే దూతలకి, నేను అవతల ఒక సరిహద్దు నియమించాను, మీరు దాంట్లోనికి ప్రవేశించకూడదు, అందులోకి వెళ్ళకూడదని చెప్పినప్పుడు ఎప్పుడైతే దూతలకు తెలియజేశాడో అందులో కెరూబు అనేటువంటి ఈ లూసిఫర్ అనేటువంటి పేరుగాంచినటువంటి దూత ఎప్పుడైతే ఆ పరలోకానికి అవతలగా ఉన్నటువంటి ఆ చీకటిలోకి ప్రవేశించిందో వెంటనే వాళ్ళలోనికి పాపం ప్రవేశించింది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు వాడు మరలా పరలోకంలోకి వచ్చి ఇప్పుడు అక్కడ వ్రాయబడిన మాట అండి, నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. పాపం ఎప్పుడు వచ్చింది తెలుసా? వీడు ఎప్పుడైతే సరిహద్దు దాటి అందులోకి వెళ్ళాడో వెంటనే పాపం వీళ్ళలోనికి, అంటే పాపం అంటే ఎవరు? అపవాది, వాడు శక్తి వీళ్ళలోకి ప్రవేశించింది. అప్పుడు 16వ వచనములో, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయవచ్చితివి గనుక. పాపం ఎక్కడ చేయటం మొదలుపెట్టాడు? పరలోకంలో కాదు పాపం. ఈ పాపం అనేటువంటి ఆ సరిహద్దులోనికి వెళ్ళొద్దని చెప్తే వీడు వెళ్ళాడు కనుక ఆ పాపం ఎప్పుడైతే వీళ్ళలోకి ప్రవేశించిందో ఇంక ఈ లోపల వీడు అన్యాయం పెంచుకోవటం, పాపం చేయటం, దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు చూసారా, ఆశ్రయముగా ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి కెరూబుడు, కాలుచున్న రాళ్ల మధ్య నీవుకను సంచరించవు, నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. చూసారా, లోపల వీడు పాడైపోవటం మొదలుపెట్టాడు, లోపల వీడు అక్కడున్న సైన్యాన్ని పాడు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడని పరలోకంలో లేకుండా వాడిని చోటు లేకుండా దేవుడు వాడిని తోశాడు. ఇది విషయం. కాబట్టి ఎఫెసీ పత్రికలో కూడా స్పష్టంగా చెప్తుంది, 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులు వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి. ఇక్కడ చూడండి, అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి అనే ఒకడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ప్రేరేపించే శక్తికి 2 అధిపతి. ఎక్కడ ఇద్దరు కనబడుతున్నారు చూసారా. కాబట్టి ఈ వచనాలను బట్టి మనం ఆలోచిస్తే ఈ లూసిఫర్ అన్నటువంటి వాడిని ఎప్పుడైతే ఈ సాతానైనటువంటి ఈ పాపం ఆవరించిందో వాడు పాడైపోవడం మొదలుపెట్టాడు. వాస్తవానికి సాతాను ఏమైనా భూమి మీదకి వచ్చాడా? చాలా మంది ఏమంటారంటే అదో సైతాన్ వచ్చేసింది, ఇదో సైతాన్ వచ్చేసింది అంటారు. వాస్తవానికి సాతాన్ని ఇంకా దేవుడు బంధించాడు. వాడు ఒక పరినిమిత్తం అని అక్కడ ఉంచాడు. వాడు సైన్యము, వాడు దూతలు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి, ఆకాశ మండలంలో పనిచేస్తున్నాయి, భూలోకంలో కూడా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇంతకీ వాస్తవానికి సాతాను ఇంకా వచ్చేసాడు, దిగి రాలేదు. ప్రభువు దానికి ఒక సమయాన్ని నియమించాడు, ఆ సమయాన్ని దాన్ని విడిచిపెడతాడు. అప్పటి వరకు కూడా దేవుడు దానికి ఒక సరిహద్దులోనే నియమించాడు. వాడిని ఆ ఆత్మను అక్కడ బంధించాడు, వాడిని శారీరకంగా వాడు అక్కడ బంధించాడు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది ఏంటంటే వాడు ఆత్మ మాత్రం ఇప్పుడు క్రియ చేస్తుందని మొదటి దశలోని పత్రికలు దేవుడు రాయించి పెట్టాడు. వాడు ఆత్మ ఇప్పుడు క్రియ చేస్తుంది. వాడు క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుందని బైబిల్లో ఉంది. ఎందుకంటే క్రీస్తు విరోధి భూమి మీదకి వచ్చాడా? ఇంకా రాలేదు. వచ్చే టైం ఉంటుంది. ఆ టైంని వాడు మరి డైరెక్ట్ రాబోతున్నాడు. అప్పటి వరకు కూడా వాడు దేవుడు నియమించినటువంటి ఆ సరిహద్దులోనే ఉంటాడు. కానీ వాడు ఆత్మ మాత్రం భూలోకములోను యుగ సంబంధమైనటువంటి దేవత ఈ లోకంలో పనిచేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కెరూబు వేరు, సాతాను వేరు. కాబట్టి దేవుని బిడ్డలుగా గ్రహించండి. ఈ లేఖనాలను బట్టి ఇంకా మీరు లోతైనటువంటి అవగాహనతో బోధించవచ్చు. ఇంకా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని లూసిఫర్ని
సాతాన్ని ఒకటిగా భావించొద్దు. వాళ్ళు వేరు వేరు. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు అలాంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో ప్రభు నింపునుగాక. ఆమేన్.